హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరాస్టి కిచెన్. ఈరోజు మన వీడియోలో మ్యాగీ చపాతీ ఎగ్ వేసి ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే ఒక 5 చపాతీలు రెడీ చేసుకున్నానండి. క్వాంటిటీ పిండి వచ్చి కొంచెంగా ఉన్నింది. ఆ పిండికి 5 చపాతీలు చేశానండి. ఆ పిండికి తగ్గట్టుగా ఒక 2 ఎగ్గులు, 2 టమాటాలు, అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు అనేసి కట్ చేసి పెట్టుకున్నానండి. చపాతీలు రెడీ చేసి పెట్టుకున్నానండి. చపాతీలు రెడీ చేసుకున్నామంటే మనకి ఈజీగా ప్రాసెసింగ్ అయిపోతుందండి, తొందరగా చేసేయచ్చు. నేనైతే ముందు ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసేసి పోపు గింజలు, అలాగే ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి. మ్యాగీ చపాతీ వచ్చి ఆల్రెడీ మన వీడియోలో యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నానండి. ఇది వచ్చేసి ఎగ్ వేసి చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి పెట్టానండి. సరే మళ్ళీ పెడుతున్నానని అనుకోవద్దు, బోరు కొడుతుందనేసి. ఇది ఎగ్ వేసి ఎలా చేయాలో చూడండి. చూసి మీ స్టైల్, నా స్టైల్లో ఎలా చేశానో మీరు ఇంట్లో రెడీ చేసుకొని తయారు చేసి తినండి. అలాగొచ్చేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి టమాటాలు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే కొంచెం బాగా తొందరగా మగ్గుతుంది అండి. ఇవి వచ్చేసి కొంచెంగా పసుపు, అలాగే గరం మసాలా, కారము కొంచెం వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. కొంచెం కారంగా లేకుండా స్వీట్నెస్గా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఆ ఎగ్కి చపాతీకి కారం తక్కువగా ఉంటే స్వీట్గా ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకునేసి బాగా ఉడికించుకుందామండి. బాగా ఉడికించుకున్నామంటే టమాటాలు వచ్చేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. ఉడికిన తర్వాత ఎగ్ వేసుకుందామండి. అలాగే వచ్చేసి పిల్లలకు వచ్చేసి ఈవినింగ్గా వచ్చేసరికి మీరు ఇలా స్నాక్స్ ఒక 4 o'clock అట్లా స్నాక్స్ రెడీ చేశారంటే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇప్పుడు మసాలా ఉడికిందండి. మసాలా ఉడికిన తర్వాత ఎగ్ వేసుకుందామండి. ఎగ్ వచ్చేసి ఒక 2 మన ఇష్టం అండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ. ఎగ్ మరిగింతగా కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు. నేను 2 మటుకే వేసుకుంటున్నాను. ఈ ఉడికిన తర్వాత కొంచెం మసాలా బాగా ఉడికిన తర్వాత ఎగ్ బాగా ఉడుకుద్ది కదండి, మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీలు వేసేసుకుందామండి. ఆ చపాతీలు వేసుకున్న తర్వాత కొంచెం మసాలా అంతా బాగా అన్ని చపాతీలకి, అన్ని పీసులకి బాగా పట్టేంతవరకు కలిదిప్పుకుందామండి. కలిదిప్పుకునేసి కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే మ్యాగీ చపాతీ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, చాలా ఇష్టంగా పిల్లలు బాగా తింటారండి. మనం వచ్చేసరికి వాళ్ళకి రెడీ చేసి పెట్టామంటే, ఒక కాఫీ ఇచ్చామంటే తిని ఎంజాయ్ చేస్తారండి. ఓకేనండి, ఈ వీడియో కనుక